హాయ్ హలో అండి. హలో ఫ్రెండ్స్. ఓకే. చూడండి, ఈ కోర్స్‌లో ఫస్ట్ చాప్టర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లియర్‌గా వినండి. నేను ఏదుందో పాయింట్ ఏదైతే మనకు అవసరమో ఆన్ పాయింట్ అదే చెప్పేస్తాను. అనవసరమైన సుత్తి అవి మన ట్రేడింగ్‌కి సంబంధం లేనిది, మనకు అనవసరమైంది నేను చెప్పను. సో, ఏదైతే మనకు ట్రేడింగ్ చేయడానికి అవసరమో, ఏ నాలెడ్జ్ అయితే మనకు ట్రేడింగ్‌కి అవసరమో అది మాత్రమే నేను చెప్పేస్తున్నాను. సో, మీరు వీడియో లెంత్ చూడొద్దు. ఓకే. కంటెంట్ చెప్పేది చూడండి. ఓకేనా? సో, నేను స్టేట్ ఆన్ పాయింట్స్ మాత్రమే చెప్పేస్తాను ఫటాఫట్. సో, క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. సో, ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది యాక్చువల్‌గా ప్రైస్ యాక్షన్‌కి సంబంధించింది. అండర్‌స్టాండింగ్ లెవెల్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పటికీ కూడా లెవెల్ సరిగ్గా డ్రా చేయడంలో ఫెయిల్ అయిపోతుంటారు. అర్థం చేసుకోరు లెవెల్స్ ఎలా డ్రా చేయాలనేది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ డ్రా చేయాలనేది అర్థం అవ్వదు. సో, అది ఇందులో చెప్పేద్దామని చెప్పి నేను ఇది ఇందులో యాడ్ చేస్తున్నాను. సో, నేను మీకు చూపిస్తాను కూడా యాక్చువల్‌గా లెవెల్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎక్కడ డ్రా చేయాలి, ఎక్కడ డ్రా చేయకూడదు, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది. ఓకే. సో, యాక్చువల్‌గా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ తీసుకుందాం. సారీ, ఈ పాయింట్ కాదు, ఎటు పోయింది. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నాను ఇక్కడ నేను. మార్కెట్ ఇంతే మార్కెట్ అనేది ఇప్పుడు నేను జూమ్ చేశానా, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఎంతైతే మార్కెట్ కనిపిస్తుందో ఇంతే మార్కెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇందులో ఒక లైన్ తీసుకొచ్చి ఈ విక్ పైన పెడతానా, బాడీ పైన పెడతానా ఫస్ట్ చూసుకుంటాను. బాడీ పైన పెట్టినప్పుడు నాకు హిస్టరీలో ఎక్కడన్నా ఈ బాడీ నుండి లైన్ కనెక్ట్ అవుతుందా చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ ఈ ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో లైన్ టచ్ అవుతుంది మనకి. అంటే ఈ బాడీలో నుండి ప్రైస్ యాక్షన్ జరుగుతుందని ఫస్ట్ కన్ఫర్మేషన్, అంటే తెలిసిపోయింది మనకి. ఇప్పుడు లేకపోతే మనం ఈ విక్ పైన డ్రా చేస్తే ఇంత మార్కెట్ ఇన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాయి మనకు. సో, మనకు విక్ మీద ఉందా లేకపోతే బాడీ పైన ఉందా మనకు తెలియకుండా మనం ట్రేడ్ ఎట్లా తీసుకుంటాం కదా. ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వాలి అది విక్ పైన జరుగుతుందా బాడీ పైన జరుగుతుందా అని. సో, నేను ఇట్లా లెవెల్ పెట్టి చూసుకున్నప్పుడు సెకండ్ పాయింట్కి ఎగ్జాక్ట్గా నాకు బాడీ నుండి కనెక్ట్ అవుతుంది. అంటే ప్రైస్ యాక్షన్ బాడీ నుండి జరుగుతుంది. సో, ఇప్పుడేంటి నేను ఇక్కడ డ్రా చేసుకుంటే చూడండి ఎన్నిసార్లు రెస్పెక్ట్ జరిగింది. ఈ పాయింట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నేను డ్రా చేసింది, ఈ కనెక్ట్ చేసిన ఈ పాయింట్ డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే థర్డ్ టైం ఇగో ఇక్కడ రెస్పెక్ట్ జరిగింది, ఫోర్త్ టైం ఇక్కడ రెస్పెక్ట్ జరిగింది, ఫిఫ్త్ టైం ఇక్కడ ఫెయిల్ అయ్యింది. ఎందుకు మేబీ 30 సెకండ్స్ తర్వాత రావచ్చు. ఓకే. అందుకు ఫెయిల్ అయిపోయింది కానీ స్ట్రాంగ్గా వర్క్ అయ్యింది. ఎందుకు వర్క్ అయ్యింది, క్లియర్ మార్కెట్ ఏంటిది, నేను డ్రా చేయాల్సిన మార్కెట్ ఇది. ఇలాంటి మార్కెట్లో హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి 2 స్ట్రాంగ్ పాయింట్స్ పట్టుకొని. నేను ఇది ఫస్ట్ కోర్స్లో చెప్పాను కాబట్టి ఆ లాజిక్ అదంతా నేను ఇందులో చెప్పట్లేదు. ఓన్లీ లెవెల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి యాక్చువల్గా మార్కెట్ని లెవెల్ డ్రా చేసే ముందు అనేది చెప్తున్నాను. ఓకే. ఇక్కడ చూపించాను కదా, ఇంకొక సిచ్యువేషన్లో కూడా చూపిస్తాను. వెయిట్. ఓకే. ఇక్కడ చూడండి, ఇది కూడా స్ట్రాంగ్ పాయింటే ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఇంతే రన్ అయింది, ఇంతే క్రియేట్ అయింది అనుకుందాం. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన ఎంతైతే మార్కెట్ కనిపిస్తుందో ఇంతే రన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ అర్జెంట్ లైన్ తీసుకొచ్చి ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ విక్ ఉందా దీనిపైన పెడతాను, లేదా బాడీ పైన పెడతాను. పెట్టి ఈ సెకండ్ పాయింట్కు ఏదైతే ఈ సెకండ్ పాయింట్ ఉంది కదా ఇది, ఈ పాయింట్ ఎక్కడ నుండి కనెక్ట్ అవుతుంది, బాడీ నుండి విక్ నుండి కనెక్ట్ అవుతుందా బాడీ నుండి కనెక్ట్ అవుతుందా అంటే బాడీ నుండి కనెక్ట్ అవుతుంది. సో, అంటే ప్రైస్ యాక్షన్ ఎక్కడ ఉంది, బయ్యర్ ఎక్కడ అవైలబుల్ ఉన్నారు, ఈ బాడీ నుండి డ్రా చేసిన ఈ పాయింట్లో అవైలబుల్ ఉన్నారు. అందుకే చూడండి థర్డ్ టైం మార్కెట్ ఎప్పుడైతే వచ్చి లెవెల్ టచ్ అయిందో ఎంత స్ట్రాంగ్గా ప్రైస్ యాక్షన్ చూపించింది. ఓకే. ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అయింది చూద్దాం. ఇది మళ్ళీ హిస్టరీలో చూడండి, ఇక్కడ కూడా హిస్టరీలో ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అయిందో ఇదే లెవెల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మీరు డ్రా చేసేటప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్లో నేను మీకు చూపించాను 2 స్ట్రాంగ్ పాయింట్స్ పట్టుకుంటే అందులో నేను తీసుకున్న 2 చూపించినాయి, 2 పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. మీరు తీసుకుంది ఎందుకు ఫెయిల్ అవుతుందో నేను నోట్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. వెయిట్ 1 సెకండ్. నోట్స్. ఓకే. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. మార్కెట్ ఇలా రన్ అవుతుంది. ఓకే. లేదా ఇలా రన్ అవుతుంది, లేదా 1 సెకండ్ ఇలా రన్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ఏ మార్కెట్లో ఏ లెవెల్ ఎట్లా డ్రా చేయాలి, ఇప్పుడు ట్రెండ్ లైన్ హారిజాంటల్ లైన్ డ్రా చేయాల్సిన పద్ధతి ఏది, ఏ మార్కెట్లో డ్రా చేయాలి, హారిజాంటల్ లైన్ డ్రా చేయాల్సింది ఈ మార్కెట్లో డ్రా చేయాలి, ఇలాంటి మార్కెట్లో డ్రా చేయాలి. సింపుల్ ఒకటి చెప్తాను,
హారిజాంటల్ లైన్ అని పేరు ఎందుకుంది హారిజాంటల్ లైన్కి? హారిజాంటల్ మార్కెట్లో డ్రా చేస్తాం కాబట్టి, హారిజాంటల్ అంటే హారిజాంటల్గా ఉండే మార్కెట్లో డ్రా చేస్తాం కాబట్టి దీని పేరు హారిజాంటల్ లైన్ అని అంటాం. ఓకే, ట్రెండ్ లైన్ ఎందుకు అంటామంటే ట్రెండీ మార్కెట్లో డ్రా చేస్తాం కాబట్టి ట్రెండ్ లైన్ అంటాం. ఇది సింపుల్ కదా. సో ఇప్పుడు మీరు డ్రా చేసే లైన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఒకటి రీజన్ సపోర్ట్తో రావడం వల్ల ఫెయిల్ అవుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే ఇలా రన్ అవుతున్న మార్కెట్లో డ్రా చేయకుండా మార్కెట్ అసలు ఒక మార్కెట్కి ఒకటి ఏమీ ఉండదు. అంటే ఒక ప్యాటర్న్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు, ఏముండదు. ఇట్లా ఉంటుంది ఏదో మార్కెట్. ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇట్లా ఏదో ఒక మార్కెట్ ఉంటుంది. అంటే అది ఒక క్లియర్ ఒక సేమ్ పాయింట్ నుండి బయ్యర్ సెల్లర్ అవైలబుల్ లేని పాయింట్స్ పట్టుకొని మీరు డ్రా చేస్తారు. అంటే మార్కెట్ ఇష్టం వచ్చినట్టు రన్ అవుతూ ఉంటుంది, ఇటు అటు. ఇక్కడ ప్రాపర్ బయ్యర్ సెల్లర్ అని ఒక పాయింట్లో బయ్యింగ్ సెల్లింగ్ చెయ్యరు. ఒకే పాయింట్లో బయ్యింగ్ సెల్లింగ్ చెయ్యరు. వాళ్ళు ఇష్టం వచ్చిన పాయింట్లో బయ్యింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు డ్రా చేసిన లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నావు ఓవరాల్గా అంటే మార్కెట్ రన్ అవుతుంది. ఓకే, 1 సెకండ్. రన్ అవుతుంది, ఇలాగే పైకి వెళ్ళదు మార్కెట్. ఇలా వచ్చి ఫస్ట్ తర్వాత ఇలా చేంజ్ అవుతుంది. సో ఇది మనం డ్రా చేయాల్సిన హారిజాంటల్ లైన్ డ్రా చేయాల్సిన పాయింట్ ఇది. ఓకే, ఇక్కడ డ్రా చేస్తేనే మార్కెట్ కొంచెం సేపు ఇక్కడ స్ట్రగుల్ అయ్యి మనకి ఇందులో ఆపర్చునిటీస్ ఇస్తుంది అన్నట్టు. ఓకే, అలా కాకుండా మార్కెట్ అసలు సరిగా ఒక ప్రాపర్ వేనే లేని మార్కెట్ని మీరు చూస్ చేసుకుంటే మీరు డ్రా చేసుకున్న లెవెల్కి రెస్పెక్ట్ అనేది జరగదు. సో మార్కెట్ ఎప్పుడైతే ఇంటెన్షనల్గా ఒక రేంజ్ని క్రియేట్ చేస్తుందో అక్కడ మీరు ఇమీడియట్గా ఫామ్ అయిన 2 పాయింట్స్ని పట్టుకొని హారిజాంటల్ లైన్స్ని డ్రా చేయాలి. నేను ఇదే మీకు కోటెక్స్లో చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇది యాక్చువల్గా లెవెల్స్ డ్రా చేయాల్సిన విధానం. ట్రెండ్ లైన్ వచ్చేసి కూడా సేమ్. ట్రెండ్ లైన్ డ్రా చేయమంటే కొందరు ఎట్లా డ్రా చేస్తారంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా పోతుంది కదా, అసలు ఏ పాయింట్స్కి సంబంధం లేకుండా ట్రెండ్ లైన్ డ్రా చేస్తారు. అంటే ఇలాగా లేదా ఇలాగా డ్రా చేస్తారు. ఇది కాదు ట్రెండ్ లైన్ డ్రా చేయాల్సింది. ట్రెండ్ లైన్ ఎప్పుడు డ్రా చేస్తాం, ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక ట్రెండ్ క్రియేట్ అయిన పాయింట్స్ని పట్టుకొని ట్రెండ్ని డ్రా చేస్తాం. అంటే పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. ఇది ఎలా కనబడుతుంది? క్లియర్ ట్రెండ్ కంటిన్యూషన్ పాయింట్ ఇది. ఓకే, అర్థమైందా? ఇది క్లియర్ ట్రెండ్ కంటిన్యూషన్ పాయింట్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ ట్రెండ్ కంటిన్యూషన్ పాయింట్ కాదు. ఓకే, ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ఇది కాదు వే. ఇది ట్రెండ్ డ్రా చేయాల్సిన పద్ధతి. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఈ హై క్రియేట్ అయ్యి లో క్రియేట్ అయ్యి మళ్ళీ హై క్రియేట్ అయ్యి లో క్రియేట్ అయ్యి ఈ పాయింట్స్ని కనెక్ట్ చేసి ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. హై క్రియేట్ అయ్యి లో క్రియేట్ అయ్యి హై క్రియేట్ అయ్యకుండా ఇలా వచ్చినప్పుడు ఇది ట్రెండ్ లైన్ డ్రా చేయకూడదు, ఇది ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్. ఎందుకు? ట్రెండ్ని ఫాలో అయ్యింది వ్యాలిడ్ ట్రెండ్ లైన్. ఇది నాట్ వ్యాలిడ్ ట్రెండ్ లైన్. ఇది మీది ఎంత స్ట్రాంగ్ క్యాండిల్స్ పట్టుకొని డ్రా చేసినా ఇది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కరెక్ట్గా ట్రెండ్ని ఫామ్ అయిన ట్రెండ్ లైన్ మాత్రమే కరెక్ట్గా ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుంది. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలామందికి అర్థం అవ్వదు. ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే ఆ మార్కెట్ ఎలాగైనా రన్ అవ్వని అక్కడ ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తారు. కానీ దానికి ప్రాపర్ ట్రెండ్ ఉందా లేదా చూసుకోవాలి. ప్రాపర్ ట్రెండ్ని ఫాలో అయ్యిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, ప్రాపర్ ట్రెండ్ని ఫాలో అయిన మార్కెట్ని పట్టుకొని ట్రెండ్ లైన్ని డ్రా చేయాలి. మార్కెట్ ఎలా రన్ అయినా కూడా మనం అందులో ఇష్టం వచ్చినట్టు ట్రెండ్ లైన్స్ని పట్టుకొని డ్రా చేయడానికి లేదు. ఓన్లీ ట్రెండ్ కంటిన్యూషన్ పాయింట్స్ని పట్టుకొని మాత్రమే ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేయాలి. ఇది సింపుల్. చూద్దాం, అది కోటెక్స్లో నాకు మళ్ళీ దొరికితే కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. 1 సెకండ్ వెయిట్. ఇక్కడ చూడండి, వెయిట్, సారీ.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నాను క్లియర్గా చూడండి. ఇక్కడ కొంచెం లెవెల్ అటు ఇటు డ్రా చేయడానికి అవ్వచ్చు, కానీ మీకు డ్రా చేసే విధానం కోర్స్ 1లో ఫస్ట్ కోర్స్లో మీకు క్లియర్గా చెప్పాను ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలనేది. సో ఇప్పుడు నేను మళ్ళీ అది ఇక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఇక్కడ చూడండి. ఏ పాయింట్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను లోవర్లో ఎగ్జాక్ట్ ట్రెండ్ ఫాలో అయింది కదా మార్కెట్. ట్రెండ్ ఫాలో అయిన మార్కెట్ని తీసుకున్నాను కాబట్టి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్కే రెస్పెక్ట్ జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ హిస్టరీలో ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ ఉంటే ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% బండ గుర్తులాగా మార్కెట్ లెవెల్ దగ్గరకు వస్తే 100% రివర్స్ అవుతుంది అనేది ప్రైజ్ యాక్షన్లో ఎక్కడ ఉండదు. ఒకవేళ అట్లా ఉంటే ఎవరు కూడా ట్రేడర్ని అర్థం చేసుకోండి, ఆ పర్సన్ ఏమేం చేయగలుగుతాడు. ఓన్లీ అదే లైన్ దగ్గర పట్టుకొని కూర్చుంటాడు డబ్బులు అన్నీ పెట్టుకొని కదా. సో అట్లా ఉండదు. కానీ మ్యాక్సిమం పాసిబిలిటీస్ 90% ప్రాబబిలిటీస్ 95% పాసిబిలిటీస్ ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ జరుగుతుంది, రివర్స్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుంది. నేను చెప్పే ఉద్దేశం ఇది. నేనే కాదు, ఎక్కడైనా ఓల్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ఏ ట్రేడింగ్ అయినా కూడా 90% అక్యురసీ మాత్రమే ఉంటుంది. 100% అక్యురసీ అనేది మీరు ఎంత మార్జినల్ సేఫ్టీతో నా ట్రేడ్ తీసుకుంటున్నారు, మీరు ఎలా థింక్ చేసి మీ ఎంట్రీని ఎంత సేఫ్గా ప్లాన్ చేసుకుంటున్నారు దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఇది నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది నేను చెప్పేది అర్థమవుతుంది. బిగినర్ మేబీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇన్ కేస్ ఎలాంటిది 1 సెకండ్ ఇక్కడ ఎలాంటి లెవెల్ లేకుండా మేబీ ఇక్కడ రెస్పెక్ట్ జరిగింది హిస్టరీలో ఏ లెవెల్ లేదని. ఒకవేళ లెవెల్ ఉంటే మీరు కన్ఫర్మేషన్ చూసుకుంటే చాలా మంచిది. మార్కెట్ ఇక్కడ 90% ఇక్కడ రెస్పెక్ట్ జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఈవెన్ సపోర్ట్ దొరికినా కూడా. ఎందుకంటే మనం ట్రెండ్ని ఫాలో అవుతున్న ట్రెండ్ లైన్ని డ్రా చేసినాము. ఏదో ఇష్టం వచ్చినట్టు ఫామ్ అవుతున్న ట్రెండ్ లైన్ని డ్రా చేసి అక్కడ ఎంట్రీ కోసం వెయిట్ చేయట్లా. ప్రాపర్ ట్రెండ్ లైన్ లోవర్లో క్రియేట్ అయిన స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని డ్రా చేసాం కాబట్టి మార్కెట్ అదే ట్రెండ్ని ఫాలో అవ్వడానికి అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎక్కడ నుండి ప్రీవియస్ అయితే సెల్లర్ ఎంటర్ అయినారు కదా. సో ఇదేనమాట. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండర్స్టాండింగ్ ది లెవెల్స్ బిఫోర్ డ్రాయింగ్ ఇన్ ద మార్కెట్ అంటే ఇంగ్లీష్ ఎందుకులే మనకు, కానీ లెవెల్స్ డ్రా చేసే ముందు ఏ మార్కెట్ని పట్టుకొని డ్రా చేయాలనేది నేను ఇది చెప్పాలనుకున్న ఈ వీడియో ఉద్దేశం. ఓకే, నేను సపోర్ట్లో చాలామందికి చెప్తుంటాను. సపోర్ట్ వచ్చి చెప్పడం వేరే ఉంటుంది, వీడియోలో చెప్పడం క్లియర్గా వేరే ఉంటుంది. ఇప్పుడు నేను క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. హారిజాంటల్ లైన్స్ ఎక్కడ డ్రా చేయాలి, ట్రెండ్ లైన్స్ ఎక్కడ డ్రా చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అనేది అనమాట. ఓకే, సో ఇది ఇంత అర్థమయ్యింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్లో ఎస్ఎంసీలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎంసీ అంటే కూడా ప్రైజ్ యాక్షనే. ప్రైజ్ యాక్షన్లో ఎస్ఎంసీని ఎలా డిఫరెన్స్ చేస్తారు, మనం ఎలా ప్రైజ్ యాక్షన్లో ఎస్ఎంసీని యూస్ చేయాలనేది నెక్స్ట్ చాప్టర్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.